పరిశుద్ధులైన అపోస్తులు వారి త్యాగంతో, వారి విశ్వాసంతో క్రీస్తును ప్రకటించడం వలన మనం సులభంగా సువార్తను పొందగలుగుతున్నాం. అపోస్తులైన యేసు ప్రభు వారి 12 మంది శిష్యుల పేర్లు వరుసగా సీమోను, అంద్రియా, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి అనబడు యోదా, కనానీయుడైన సీమోను, ఇష్కరియోతు యోదా. 12 మంది శిష్యులలో ఎక్కువ శాతం మంది అంటే 11, మరి ముఖ్యంగా వెంబడించిన వారిలో పేదలు మరియు నిరక్షరాస్యులే అధికం. క్రీస్తు శకం 30వ సంవత్సరం నుండి శిష్యులు క్రీస్తుతో పాటు ప్రయాణం సాగించారు. ఈ సమయంలోనే వారికి యేసుక్రీస్తు వారి మీద ఉన్న విశ్వాసం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ప్రభువు చేసిన ఎన్నో అద్భుత కార్యాలు, రోగులను స్వస్థపరచటం, నీటిని ద్రాక్షరసంగా మార్చటం, చనిపోయిన వారిని తిరిగి లేపటం, వేల మందికి ఆహారం పంచిపెట్టడం లాంటి ఎన్నో సూచక క్రియలు వారి విశ్వాసం బలంగా పెరగడానికి కారణం. యేసుక్రీస్తు వారు తన శిష్యులకు బోధిస్తూ లోకమంతటా ఇచ్చట నుండి సువార్త ప్రకటించమని జెరూసలేంలో చెప్పారు. ఇది జెరూసలేంకు దక్కిన గౌరవంగా మంతటిలోనూ అన్ని భాషల వారికి సువార్త ప్రకటింపబడాలని, సర్వలోకానికి సువార్త అందించాలనే ఆయన ఆజ్ఞను నెరవేర్చడానికి సిద్ధపడ్డారు. ఈ సంఘటనను సంఘపు పునాది అని, అదే రోజును సంఘం జన్మించిన దినంగా చెప్పుకుంటారు. అటు తర్వాత వారు ధారాళమైన ప్రసంగాలు చేసేవారిగా మారారు. ఈ సంఘటన అనంతరం మొట్టమొదటిగా ప్రసంగించింది సీమోను పేతురు. మానవుల పాపాల నిమిత్తం ఆయన ప్రాణం పెట్టింది ప్రత్యేకంగా చెప్పుకునేది పేతురు యొక్క నాయకత్వం. సీమోను పేతురు 12 మంది శిష్యులలో పేతురుది మొదటి స్థానం. యేసు ప్రభు వారితో ఉన్న ప్రత్యేక సాన్నిహిత్యాన్ని బట్టి ఎంతో సంతోషించాడు. గలీలియ ప్రాంతమైన బెత్సైదా గ్రామానికి చెందినవాడు. వృత్తి చేపలు పట్టడం. జెరూసలేంను కేంద్రంగా చేసుకుని సువార్త వ్యాప్తికి కృషి చేశాడు. ఈయన నాయకత్వంలోనే ఆదిమ సంఘం యొక్క ప్రణాళికలు జరిగాయి. ఈయన సువార్త వ్యాప్తిలో భాగంగా ఇంగ్లాండ్, ఫ్రాన్స్, గాల్ దేశాలు సందర్శించాడని చరిత్ర ఆధారాలు ఉన్నాయి. ఆ కాలంలో రోమన్ చక్రవర్తిగా ఉన్న నీరో మహారాజు క్రీస్తుని గురించి బోధలు చేస్తున్న క్రైస్తవులపై అనేకమైన అకృత్యాలు జరిగించాడు. ఈయన క్రూరమైన ఆలోచనలకు సాక్ష్యం రోమ్ నగరం దహనం కావడమే. ఈయనను బంధించి చీకటి చెరసాలగా పేరు పొందిన మైనర్ డెన్ చెరసాలలో 9 నెలల పాటు బందీగా ఉంచారు. ఆ తరువాత నీరో మహారాజు ఆజ్ఞతో పేతురుకి శిలువపై మరణశిక్ష విధించారు. ప్రభువు వలె శిలువ మరణం పొందడానికి తాను ఏమాత్రం అర్హుడను కాదని తలచి తనను తలక్రిందులుగా శిలువ వేయమని కోరడంతో క్రీస్తు శకం 67లో రోమ్ నగరంలో మరణశిక్ష విధించారు. పరలోకపు ద్వారం యొక్క తాళం చెవులు తను కలిగి ఉన్నట్లు, ప్రభువు ద్వారా తప్ప మరి దేని ద్వారా పరలోకానికి చేరుకోలేమని తను ప్రకటిస్తూ దానికి సూచనగా తాళాలను ధరించి ఉండేవాడు. చరిత్రకారులు అపోస్తులందరికీ కూడా వారికి గుర్తింపు చిహ్నాలను కేటాయించడం జరిగింది. పేతురుని తలక్రిందులుగా సిలువ వేసి చంపటం వలన తలక్రిందులుగా ఉన్న సిలువను మరియు తాళాలను ఈయన గుర్తింపు చిహ్నంలో పొందుపరిచారు. అంద్రేయ పేతురు యొక్క సహోదరుడు. చేపలు పట్టడంలో అతనికి సహాయకుడు. కపెర్నహూములోని జాలరి. పేతురు అంత గొప్ప ప్రవక్త కాకపోయినా తను కూడా ఎంతో మందిని క్రీస్తు వద్దకు నడిపించాడు. సువార్త వ్యాప్తిలో తన కృషితో బలమైన పునాదికి తన తోడ్పాటు అందించాడు. క్రీస్తు మొట్టమొదటిగా తనను వెంబడించమని శిష్యునిగా చేర్చుకుంది అంద్రేయనే. అంద్రేయ తన సోదరుడైన పేతురుని కూడా క్రీస్తు వద్దకు తీసుకువచ్చాడు. ఈయన జెరూసలేం నుంచి మొదలుకొని అర్మేనియా, ఆసియా మైనర్, మాసిదోనియా, పగియా, ఇస్తాంబుల్, గ్రీక్ దేశాలలో ప్రయాణించి సువార్త వ్యాప్తిలో భాగంగా అనేక సంఘాలు ఏర్పడడానికి శ్రమించాడు. చివరిగా రోమ్ నందు అకియా సమీపంలోని పాట్రాస్లో చేతులు కాళ్ళు కట్టబడి ఇంటూ ఆకారంలో సిలువ వేయబడ్డాడు. తాను సిలువపై వేలాడుతూ 2 రోజుల వరకు సువార్త ప్రకటించి మరణించాడు. ఈయనను వెంబడించిన వారు చెప్పిన ప్రకారం చివరి క్షణాలలో ఈయన పలికిన మాటలు ఐ హ్యావ్ లాంగ్ డిజైర్ అండ్ ఎక్స్పెక్టెడ్ దిస్ హ్యాపీ అవర్. ఈయన సమాధిని తవ్వి కాన్స్టంటైన్ అనే చక్రవర్తి పైశాన్యంలో గల అపోస్తుల పరిశుద్ధ ఆలయంలో ఉంచడం జరిగింది. ఈయనను స్కాట్లాండ్ దేశం వారు వారి దేశపు పరిశుద్ధ తండ్రిగా అభివర్ణిస్తారు. అందుకు ప్రతిగా వారి దేశపు జెండాపై ఈయన మరణానికి చిహ్నంగా ఉన్న ఇంటూ ఆకారపు శిలువను ఉంచడం జరుగుతుంది. ఉమ్మడి బ్రిటన్ యొక్క జెండాపై ఉన్న 3 క్రాస్లను ఐర్లాండ్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్గా విడిపోయిన తరువాత స్కాట్లాండ్ దేశం వారు వారి జెండాపై సెయింట్ ఆండ్రూ క్రాస్ను ఉంచడం జరిగింది. ఉమ్మడి బ్రిటన్ యొక్క జెండాపై ఉన్న 3 క్రాస్లను విభజిస్తూ ఉన్న తెల్లని బోర్డర్ ఈ 3 దేశాలు ఎప్పటికీ కలవు అనే అర్థాన్ని సూచిస్తుంది. ఈయనది చేపలు పట్టే వృత్తి కనుక చేపలను మరియు ఇంటూ ఆకారంలో ఉన్న సిలువలో ఈయన మరణించారు కనుక సూచనగా ఈ రెంటిని కలిపి
తన గుర్తింపు చిహ్నంలో పెట్టడం జరిగింది. యాకోబు గలిలీలోని బెత్సైదా గ్రామానికి చెందినవాడు. యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులలో యాకోబు పేరు గలవారు 2 ఉన్నారు. వారిలో ఈయన జబదయి కుమారుడు. జబదయి క్రీస్తుకు సమీప బంధువు. చిన్నతనం నుండి ఆయనను ఎరిగిన వారిగా చెప్పుకుంటారు. అతి ప్రాముఖ్యం కలిగిన మొదటి ముగ్గురిలో ఈయన ఒకరు మరియు ఉత్తమ ప్రచారకుడిగా ప్రజలలో ఎక్కువ గుర్తింపు గలవాడు. సంఘాన్ని బలమైన నాయకత్వంతో నడిపిన వ్యక్తిగా కూడా గుర్తించబడ్డాడు. పాలస్తీనా, స్పెయిన్ దేశాలలో యూదులు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతంలో విస్తృతమైన సువార్త వ్యాప్తి చేశాడు. క్రీస్తును గూర్చిన సువార్తను యూదులకు ప్రకటించడంతో కోపోద్రిక్తుడైన హేరోదు ఈయనను చెరపట్టి శిరచ్ఛేదనం చేయించారు. క్రీస్తు శకం 44లో ఇది జరిగింది. ఈ హేరోదు మహాహేరోదు మనవడైన అగిరప్ప. అపోస్తులలో ప్రథమ హతసాక్షిగా యాకోబు మరణించాడు. సముద్ర ప్రయాణాల ఆత్మవిశ్వాసానికి చిహ్నంగా ఉన్న గవ్వలను మరియు ఈయన శిరచ్ఛేదనానికి సూచనగా ఉన్న ఖడ్గాన్ని ఈయన గుర్తింపు చిహ్నంలో మనం చూడగలం. యోహాను జబదయి కుమారుడు. తన సోదరుడైన యాకోబుతో కలిసి చేపల వృత్తిలో ఉండేవాడు. పేతురు మరియు అంద్రేయ వీరి వ్యాపార భాగస్వాములు. యోహాను 12 మంది శిష్యులలో చిన్నవాడు. ఇతను పెంతెకోస్తు దినం నాడు పేతురుకి కుడిభుజంగా వ్యవహరించాడని చెప్తారు. పెర్గియా, ఫిలదెల్ఫియా, స్పార్దిస్, స్ముర్నా, తాంతియా, పెర్గేములలో ఈయన సువార్త సేవ విస్తృతంగా చేశారు. ఎఫెసులోని తాంతియన్ చక్రవర్తి కాలంలో యోహానును బంధించి రోమ్కు తీసుకువెళ్లారు. అక్కడ కాగుచున్న నూనెలో విసరబడ్డాడు. అయినను ఎటువంటి హాని జరగకపోవడంతో చక్రవర్తి ఈయనను పట్మాస్ ద్వీపంకు బహిష్కరించారు. అది టర్కీ దేశపు తీరంలో ఉంది. ఏ సంచారం లేని ఆ ద్వీపంలో ఒంటరిగా బాధలు పడి శ్రమపడి చనిపోవాలనే ఉద్దేశంతో ఇది జరిగించారు. ఈయన అక్కడ ఉండగానే ప్రకటన గ్రంథం రాయబడిన ఆ గుహని అపోకలిప్స్ గుహ అని అంటారు. యోహాను మరలా విడుదల చేయబడి మోడర్న్ టర్కీ ప్రాంతానికి మొదటి బిషప్గా వ్యవహరించాడు. ఈయన తన వృద్ధాప్యంలో 101 సంవత్సరాల వయస్సులో మరణించాడు. ఇలా అపోస్తులలో సాధారణమైన మరణాన్ని పొందిన ఒకే ఒక్క వ్యక్తి యోహాను సువార్త, 1 యోహాను పత్రిక, 2వ యోహాను పత్రిక, 3వ యోహాను పత్రిక మరియు ప్రకటన గ్రంథం ఈయన ద్వారా రాయబడ్డాయి. ప్రేమ గురించి ఎక్కువగా ప్రస్తావించారు. తన జీవితంలో తన మరణానికి అనేక ప్రయత్నాలు జరిగాయి. విషపూరితమైన చట్టం నుండి కూడా బయటపడడం జరిగింది. అందువలన ఒక గిన్నెలో ఒక విషసర్పాన్ని ఈయన గుర్తింపు చిహ్నంగా చూడగలం. ఫిలిప్పు బెత్సైదా పట్టణానికి చెందినవాడు. అపోస్తులైన పేతురు మరియు అంద్రేయలు ఈయన గ్రామస్తులే. ఫిలిప్పు అనే పేరు గ్రీకు పదం. గ్రీకు మాట కావడంతో ఈయన గ్రీసు దేశస్థుడని అందరూ అనుకుంటారు. ఈయన క్రీస్తుని వెంబడించలేదు. క్రీస్తే ఆయనను వెంబడించమని ఫిలిప్పుని పిలిచినట్లుగా యోహాను సువార్త 1:43లో మనం చూడగలం. ఫిలిప్పు దేనినైనా పరిశీలించిన తర్వాతే నమ్మే స్వభావం గలవాడు. ఫిలిప్పు తర్వాతి కాలంలో తన స్నేహితుడైన నతానియేలును క్రీస్తు వద్దకు నడిపించాడు. నతానియేలు లేఖనాలను బాగా తెలిసినవాడు. తన ద్వారా లేఖనాలను గురించి పరిశీలించి తెలుసుకున్న తర్వాతే నమ్మి విశ్వాసంతో ఆయనను వెంబడించాడు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో వేల మంది ప్రజలు క్రీస్తు కొరకు చేరుకున్న సమయంలో వీరికి ఎక్కడ నుండి రొట్టెలు కొని తెప్పించగలమని ఫిలిప్పు అడిగాడు. సైత్సోకు వెళ్ళి 20 సంవత్సరాలు సేవ చేశాడు. ఇది రష్యన్ సామ్రాజ్యం యొక్క దక్షిణ భాగం. తరువాత ఫ్రాన్స్, ఆసియా మైనర్కు వెళ్ళి సేవ చేశాడు. ప్యూరా హోలీ పట్టణంలో కొంతమంది మతాధిపతులు ఈయనను బంధించి సిలువకు కట్టారు. సిలువలో వేలాడుతుండగానే రాళ్లు విసిరికొట్టి చిత్రహింసలు చేశారు. వీళ్ళని క్షమించమని ప్రార్థించి మరణించాడు. అప్పటికి ఈయన వయస్సు 87 సంవత్సరాలు. ఫిలిప్పు 5 రొట్టెలు 2 చేపలు బహుజనానికి పంచడంలో ప్రత్యక్ష సాక్షిగా ఉన్నాడు మరియు సిలువపై వేలాడదీసి చంపబడ్డాడు. అందువల్లనే 2 రొట్టెలు సిలువను తన గుర్తింపు చిహ్నంలో ఏర్పరచడం జరిగింది. బర్తాలోమయి అనగా తులమయి కుమారుడు అని అర్థం. బర్తాలోమయి అనే పదం అరామిక్ పదం. గలిలయలోని కానాను ప్రాంతంలో తులమయి కుమారుడు అని పిలువబడుతున్నాడు. ఈ ప్రాంతం నజరేతుకి 5 మైళ్ళ దూరంలో ఉంది. బర్తలోమయి అని పిలువబడుతున్న నతానియేలు ధర్మశాస్త్రమును చక్కగా చదివినవాడు. యోహాను సువార్త 1:47లో యేసుక్రీస్తు వారు నతానియేలు గురించి చక్కగా చెప్తున్నారు. ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమూ లేదు. నతానియేలు ఉత్తర ఇండియా పడమర వరకు వచ్చి సువార్త వ్యాప్తి చేశారు. ఇథియోపియా, అర్మానియా, ఇండియా, మెసొపొటేమియా, పగియా, రికీ మొదలైన ప్రాంతాలలో
సువార్త సేవ జరిగించాడు. తరువాత ఆఫ్రికా ఉత్తర భాగంలో సేవ చేయడానికి వెళ్ళాడు. స్నేహితుడైన ఫిలిప్పుతో కలిసి హీరాపోలీలో సేవ చేశాడు. క్రీస్తు శకం 60లో అర్మానియా దేశంలో తన సేవను ప్రారంభించాడు. అప్పటికే తద్దయి అక్కడ సంఘాన్ని ఏర్పాటు చేసి ఉన్నాడు. అక్కడి రాజు పూజించే విగ్రహాల్లోని దెయ్యాలను వెళ్ళగొట్టి రాజును అక్కడున్న మరికొందరును బాప్తిస్మం పొందడానికి కారణమయ్యాడు. శాస్త్రులు రాజు యొక్క సహోదరుని సహాయంతో బర్తలోమేయుని బంధించి బ్రతికి ఉండగానే చర్మాన్ని వలిచి ఘోరమైన హింసతో కూడిన మరణాన్ని పొందేలా చేశారు. బర్తలోమయిగా పిలువబడుతున్న నతానియేలు యొక్క సమాధి అర్మానియాలో ఉంది. ప్రస్తుతం ఈయన ఎముకలు టైప్రస్ నది ఒడ్డున ఉన్న సెయింట్ బర్తలోమయి ఆలయం నందు ఉన్నాయి. లేఖనాలను ఎరిగిన బర్తలోమయి స్వేచ్ఛగా సువార్తను ప్రకటించాడు. చర్మం వల్చబడి చంపబడ్డాడు. కనుక ఈయన గుర్తింపు చిహ్నంలో లేఖన గ్రంథం మరియు కత్తిని మనం చూడగలం. తోమా దిదుమా అని పిలువబడుతున్నాడు. తోమా ఒక పేద జాలరి. పునరుత్థానం అయిన క్రీస్తును చూసి తాకితేనే కానీ నమ్మలేదు. తోమా గలిలీలోని తిబెరియా ప్రాంతంలో నివసించేవాడు. యోహాను సువార్త 20:27లో తోమా అవిశ్వాసం తొలగిపోయి నూతన విశ్వాసిగా రూపాంతరం చెందటం, ఈ స్థిర విశ్వాసం ఇతర శిష్యుల కంటే ఎక్కువ దూరం ప్రయాణించి క్రీస్తు కొరకు మరణం పొందినంతగా మనోధైర్యాన్ని కలగచేసింది. తోమా మెసొపొటేమియాలోని ఎడిసా అనే ప్రాంతంలో తన సేవను ప్రారంభించి బబులోను, సైప్రస్, క్రిటీ, నార్త్ ఆఫ్రికా ప్రాంతం మరియు సిసిలీ నుండి అన్యస్థితిలో ఉన్న ఇండియాలోని మలబార్ తీరం చేరుకున్నాడు. ఆ సమయంలో భారతదేశాన్ని బోండోఫోరస్ అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని వద్ద కట్టడ నిపుణుడిగా చేరాడు. కేరళలోని మలబార్ సముద్ర తీరంలో 7 స్థలాలలో సంఘాలను స్థాపించి 2 అభిషేకించి వారికి వాటిని నడిపించే బాధ్యతలు అప్పగించి తూర్పు దిశగా ప్రయాణించాడు. చెన్నై పట్టణ ప్రాంతంలోని మైలాపూర్లో తన సేవ కొనసాగించాడు. మైలాపూర్లోని తన సేవను చూసి అన్యదేవతల పూజారులు మిస్త్రీ అనే అక్కడి రాజు సహాయంతో ప్రార్థించుకుంటున్న సమయంలో బల్లెంతో పొడిచి ఆయనను చంపారు. ఆ ప్రదేశాన్ని మౌంట్ థామస్గా పిలుస్తున్నారు. క్రీస్తు శకం 72లో మరణించారు. ఆయన శిష్యులు ఆయన ద్వారానే కట్టబడిన ఆలయం వద్ద మైలాపూర్లో ఆయనను సమాధి చేశారు. సమాధిలోని ఇటుకరాళ్లు 1వ శతాబ్దానికి చెందినవిగా రుజువు అవుతున్నాయి. క్రీస్తు శకం 394లో కాన్స్టాంటైన్ అనే చక్రవర్తి ఆదేశానుసారం తోమా యొక్క సమాధిని తవ్వి ఆ ఎముకలను ఇటలీలోని ఓర్టానాలో సమాధి చేశారు. కాన్స్టాంటైన్ను మొట్టమొదటి క్రైస్తవ చక్రవర్తిగా అభివర్ణిస్తారు. ఇలా తవ్వి తీసుకువెళ్తున్న సమయంలో తోమా యొక్క బొటనవేలు ఊడి పడిపోవడంతో మైలాపూర్లో దానిని సమాధి చేసి మిగిలిన ఎముకలను ఇటలీలో సమాధి చేశారు. ఈ విధంగా తోమా యొక్క సమాధి ఇటలీ మరియు మైలాపూర్ 2 చోట్ల ఉంటుంది. థామస్ యొక్క గుర్తింపు చిహ్నంలో బల్యం మరియు వడ్రంగి పరికరాన్ని చూడగలం. బల్యం ఆయన మరణానికి సూచికగా, వడ్రంగి పరికరం ఆయన వృత్తికి సూచికగా గుర్తింపు చిహ్నంలో ఉంచబడ్డాయి. మత్తయి రోమన్ ప్రభుత్వపు సుంకపు పన్ను వసూలు చేసే అధికారి, ట్యాక్స్ కలెక్టర్. కెపెర్నహూములోని ఓడల వాణిజ్య రవాణా పన్ను వసూలు చేసే వృత్తి. రోమన్ ప్రభుత్వం యూదుల వద్ద అనేక రకాలుగా పన్నులు వసూలు చేస్తూ ఉండేది. నేల మార్గము, సముద్ర మార్గము నుండి వచ్చే వస్తువులపై సుంకపు పన్ను విధించేవారు. ఆ విధంగా కెపెర్నహూములో పన్నులు వసూలు చేసే వారిలో ఒకడు ఈ మత్తయి. రోమా ప్రభుత్వం తరపున ఉద్యోగం చేసే యూదులు కనుక మిగిలిన యూదులు కులద్రోహులు అని ద్వేషించేవారు. సమాజ మందిరంలో కూడా చోటిచ్చేవారు కాదు. వీరి కానుకలు అంగీకరింపబడేవి కాదు. అయినా యూదుల ఆచరణలు మాత్రం విడిచిపెట్టలేదు. యూదుల గ్రంథాలను విరివిగా చదివినవాడు. క్రీస్తుని గురించి తెలుసుకోగలిగాడు. అందును బట్టి యేసు ఈయనను చూచి ఇచ్చమని చెప్పాడు. ఇతను లేచి ఆయనను వెంబడించాడు. క్రీస్తు చెప్పిన వాటిని, చేసిన వాటిని రాసిపెట్టుకున్నాడు. తరువాత అది సువార్తగా మారిపోయింది. పాత నిబంధనలో క్రీస్తుకు సంబంధించిన ప్రవచనాలను ఎత్తి చూపించి లోకమును రక్షించుటకు వచ్చిన మెస్సయ్య క్రీస్తే అనే సత్యమును నొక్కి చెప్పాడు. అందును బట్టి ఆదిమ సంఘపు క్రైస్తవ పితరులు మత్తయి సువార్తను కొత్త నిబంధన యొక్క మొదటి పుస్తకంగా సమకూర్చారు. మత్తయి 15 సంవత్సరాల పాటు యూదుల మధ్య సువార్త సేవ చేశాడు. పారసీక, ఐథియోపియా ప్రాంతాల్లో సేవ చేశాడు. అక్కడి నుండి క్రీస్తు శకం 90వ సంవత్సరంలో తాబ్రియేలు ఏలుబడిలో హతసాక్షిగా మరణించాడు. ఈటితో పొడిచి గొడ్డలి చేత శిరస్త్రాణం చేసి చంపబడ్డాడు. ఈయన గుర్తింపు చిహ్నంలో ఈటితో ఉన్న గొడ్డలి మరియు ఈయన వృత్తికి సూచన అయిన డబ్బు సంచులను ఉంచడం జరిగింది. యాకోబు. అపోస్తులలో యాకోబు అని పేరు గలవారు 2 ఉన్నారు. ఈయన అల్ఫయి కుమారుడైన యాకోబు.
యోహాను సోదరుని కంటే వయస్సులోనూ ఎత్తులోనూ చిన్నవాడు కావడం వలన జేమ్స్ ద లెస్సర్గా గుర్తింపబడ్డాడు. ఈయన పేరు మాత్రమే బైబిల్లో రాయబడింది, అల్ఫయి కుమారుడైన యాకోబు అని. యాకోబు కపెర్నహూము వాస్తవ్యుడు. తండ్రి క్లియోఫస్ అనే అల్ఫయి, అందువలనే అల్ఫయి కుమారుడైన యాకోబు అని పిలువబడుతున్నాడు. సుంకము వసూలు చేస్తుండగా క్రీస్తు చేత పిలువబడిన లేవి ఇతని సహోదరుడే. లూకాసు వార్త 10:23 వచనంలో యేసుక్రీస్తు వారు చెప్తున్న ప్రకారం బయట ప్రపంచానికి పెద్దగా తెలియపోయినప్పటికీ ఈయన చేసిన సేవ వలన యాకోబు ధన్యుడే. ఈయన యెరూషలేము సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు. యాకోబు పత్రిక రాసింది ఈయనే. సిరియా ప్రాంతంలో ఈయన చేసిన సేవకు సాక్ష్యాలు కూడా ఉన్నాయి. సిరియా సంఘం యొక్క మొట్టమొదటి పై విచారణ చేసే అధ్యక్షుడిగా ఉన్నట్లు అజీజ్ అజరియా అనే చరిత్రకారుడు చెప్తున్నాడు. ఈయనను చంపాలనే ఉద్దేశంతో యెరూషలేం యొక్క 100 అడుగుల దక్షిణ ప్రాకారంపై నుండి పడవేశారు. అయినను ఈయన మరణించకపోవడంతో ఫిల్లర్ అనే ఆయుధం ముళ్లతో కూడిన దండంతో ఆయనను తలపై కొట్టి రాళ్లు రువ్వి చంపారు. అటు తరువాత ఈయన శరీరాన్ని ముక్కలుగా చేశారు. దీనికి సూచికగా ఈయన గుర్తింపు చిహ్నంలో ముక్కలుగా చేయడానికి ఉపయోగించే రంపాన్ని మనం చూడగలం. యూదా తద్దయి అని పిలువబడుతున్నాడు. 12 మంది అపోస్తులలో యూదాలు 2 ఉన్నారు. ఈయన తద్దయి కుమారుడైన యూదా. యూదా గలిలీకి చెందినవాడు. యోహాను సువార్త 14:22లో సెయింట్ జెరోమ్ ఈయనను ట్రయోనియస్గా పిలుస్తున్నాడు. ఈయనకు యూదా అనే పేరుతో పాటు తద్దయి, లెబ్బయి అని 3 పేర్లున్నాయి. అందువల్లనే ఈయనను ట్రయోనియస్ అన్నాడు. ఈ పేర్లను మత్తయి సువార్త 3:10లో ప్రస్తావించడం జరిగింది. తద్దయి విశ్వాసంలో స్థిరంగా ఉండేవాడు. ఈయన ఇస్కరియోతు వలె దారి తప్పిపోయినవాడు కాదు. క్రీస్తుని ప్రేమించి విశ్వసించిన తద్దయి మిగిలిన వారితో పాటు పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. అర్మేనియా ప్రాంతంలో సేవ చేసిన 5 అపోస్తులలో తద్దయి ఒకడు. తద్దయి, బర్తలోమేలు అర్మేనియా దేశపు పరిశుద్ధపు తండ్రులుగా పిలుస్తున్నారు. ఇది ప్రపంచంలోనే మొదటి క్రైస్తవ దేశం. తన సేవ యొక్క చివరి సంవత్సరాలలో తద్దయి పారసీక దేశమందు గడిపాడు. కానానీయుడైన సీమోను ఈయనతో కలిసి సేవ చేస్తున్న సమయంలో వీరిద్దరిని అక్కడ విగ్రహారాధన చేసే కొంతమంది చంపారు. ఇద్దరి సమాధులు కూడా ఒకే చోట పాతిపెట్టబడ్డాయి. తద్దయిని బల్లెంలతో పొడిచి చంపారు. తాబ్రీస్ అనే పట్టణంకు 40 మైళ్ళ దూరంలో కాస్పియన్ సముద్ర తీరమందలి కార్కెలిసా అనే గ్రామంలో వీరి సమాధి ఉంది. ప్రస్తుతం అది ఇరాన్లో ఉంది. ఈయన చేసిన ధారాళమైన సేవను గుర్తించి పేరు ప్రఖ్యాతులతో సంబంధం లేకుండా మన పేరు చరిత్రలో కాకపోయినా పరలోక రాజ్యంలో రాయబడాలి అనే సదుద్దేశంతో ఈయన ప్రాణత్యాగానికి సూచనగా తెరచాప పైన సిలువతో ఉన్న నావను ఈయన గుర్తింపు చిహ్నంలో ఉంచడం జరిగింది. సీమోనును కానానీయుడైన సీమోను అని కూడా అంటారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం, మార్కు సువార్త 3వ అధ్యాయాలలో ఈయన పేరు రాయబడడం చూస్తాం. యేసుక్రీస్తు వారు మొట్టమొదటి సూచిక క్రియగా అద్భుతం చేసిన కానాను అనే ఊరికి చెందినవాడు. సీమోను జెలూతే తెగకు చెందినవాడు కావడంతో సీమోనును జెలూతే అని కూడా పిలుస్తారు. యెరూషలేం నందు రోమా సైన్యాన్ని తరిమివేసి యెరూషలేంను సొంతం చేసుకున్నది ఈ విప్లవకారులే. రోమా చక్రవర్తి నీరో యూదులను అణిచివేయడానికి పెద్ద సైన్యాన్ని పంపించాడు. తీవ్రవాది అయిన సీమోను క్రీస్తును నమ్మి విశ్వసించి ఆయనను వెంబడించాడు. ఆత్మాభిషేకం కొరకు మేడగదిలోకి కూడిన వారిలో ఈయన కూడా ఉన్నాడు. సీమోను తన సువార్త సేవను ఐగుప్తు, సియరిన్, మారిడానియా, లిబియా, నార్త్ ఆఫ్రికాలలో జరిగించాడు. తరువాత స్పెయిన్, ఇంగ్లాండ్కు వెళ్ళాడు. క్రీస్తు శకం 59 నుండి 62 వరకు మెసపటోమియా ప్రాంతంలో సువార్త ప్రకటించడానికి వెళ్ళిన సీమోను అపోస్తులుడైన తద్దయిని కలుసుకున్నాడు. ఇద్దరూ కలిసి పారసీక దేశానికి వెళ్ళారు. అక్కడ విగ్రహారాధన చేసేవాళ్ళు వీరిద్దరినీ చంపారు. సీమోను రంపంతో కోయబడి చంపబడ్డాడు. ప్రస్తుతం వీరి సమాధులు ఇరాన్ దేశంలో ఉన్నాయి. వీరి ఎముకలు రోమా పట్టణమందున్న సెయింట్ పీటర్ చర్చ్, అలాగే స్పెయిన్ దేశంలో ఉన్నటువంటి టొలూజా పట్టణపు సెయింట్ సాటర్నియస్ చర్చిలో కూడా ఉన్నాయి. ఈ విధంగా హతసాక్షిగా మరణించిన సీమోను గుర్తింపు చిహ్నంలో చేపను మరియు పరిశుద్ధ గ్రంథంను సూచనగా ఉంచారు. చేపలు పట్టే సాధారణ జాలరిని మనుషులను పట్టే జాలరిగా ప్రభువు మార్చారు అని దీని అర్థం. యూదా ఇస్కరియోతు ఒక అన్యునిగా ఉండి పాపం చేసిన వాడి కంటే కూడా దేవునితో నడిచి చేసిన పాపాన్ని బట్టి మరి ఎక్కువగా శాపగ్రస్తులం అవుతామని చూపటానికి ఇస్కరియోతు యూదా ఒక చక్కని ఉదాహరణ. యూదులను రోమన్ పరిపాలన నుండి విముక్తి చేయడంలో యేసుక్రీస్తు వారు సహాయపడతారని, ఆయన అద్భుత శక్తులు ఉపయోగించి
ఇశ్రాయేలీయులు రోమన్లను అణిచివేస్తారని భావించి విశ్వాసాన్ని కోల్పోయి 30 వెండి నాణేలకు ఆయనను అప్పగించి శిలువ మరణానికి కారణమయ్యాడు. చేసిన పాపానికి ఉరివేసుకొని చనిపోయి శాపగ్రస్తుడై నరకానికి చేరాడు. ఇతను చనిపోయిన ఈ ప్రాంతం ఇప్పటికీ శాపగ్రస్తమైన స్థలంగా ఉంది. మిగిలిన అపోస్తులందరూ కలిసి ఇతని స్థానంలో 12వ శిష్యునిగా మత్తయ్యను ఎన్నుకున్నారు. ఇతను కూడా ముందు నుండే క్రీస్తుని వెంబడించినవాడు. మత్తయ్య తాను చేసిన సువార్త సేవలో భాగంగా హతసాక్షిగా మరణించాడు. ఈయనను శిరచ్ఛేదనం చేసి చంపారని చరిత్రకారులు చెప్తుంటారు. ఈ విధంగా క్రీస్తు ఆజ్ఞలను గైకొని సువార్త ప్రకటించటంలో శ్రమలు ప్రయాసలు పడి హతసాక్షులుగా మరణించి క్రీస్తును ప్రకటించిన అపోస్తుల త్యాగాన్ని, వారి విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని మనం ఒకసారి పరిశీలించుకుందాం. ప్రభు సేవలో వాడబడి దూరపు ప్రయాణాలు చేసి క్లిష్టమైన పరిస్థితుల మధ్య రవాణా సౌకర్యం కూడా లేని ప్రాంతాలలో కాలినడకన సువార్తను మొదలుపెట్టి క్రీస్తు కొరకు ఆత్మలు సంపాదించి ప్రభు చెంత చేరిన అపోస్తులకు, సువార్త సేవకులకు స్మాల్ ట్రిబ్యూట్.